హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము స్వీట్ షాప్ స్టైలు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. ఈ నువ్వుల లడ్డు అచ్చం మనం స్వీట్ షాప్లో కొనుక్కొని తిన్నంత టేస్టీగా రావాలంటే ఒక సీక్రెట్ టిప్తో ఈరోజు నేనైతే వీడియోలో చూపించబోతున్నానండి. అందుకని చెప్పేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తే మీరు కూడా స్వీట్ షాప్లో కొనుక్కున్నంత టేస్టీగా నువ్వుల లడ్డును ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. నేనైతే ముందుగానే ఈ నువ్వులని వాటర్లో నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసేసుకొని వాటర్ పూర్తిగా వెళ్ళిపోయినాక ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకొని 1 గంట పాటు ఎండలో ఆరబెట్టేసుకోవాలి. నువ్వులు పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ఇప్పుడు మనము నువ్వులని ప్యాన్లోకి వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ నువ్వుల్ని లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలండి. మీరు ఈ తెల్ల నువ్వుల ప్లేస్లో కావాలనుకుంటే నల్ల నువ్వులు వేసి కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టేస్ట్లో ఏమాత్రం తేడా అనేది ఉండదండి. ఏ నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. అయితే మనకి నువ్వులు ఎలా వేయినాయి అనేది తెలియాలంటే మనం నువ్వులు వేయించుకున్న తర్వాత నువ్వులు అనేది నాకి లైట్గా ఇట్లా ఉబ్బుతూ వచ్చేస్తాయి అన్నమాట. అలా అయితే నువ్వులు పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. ఇలా వేయించుకున్న నువ్వుల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 టీ గ్లాసుడు వాటర్ వేసేసుకొని మనం ఏ కప్పుతోనైతే నువ్వులు తీసేసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని తురిమేసుకొని వేసేసుకోవాలి. మనం ఈ విధంగా తురిమి వేసేసుకుంటే కొలత అనేది కరెక్ట్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి తురుముకున్న తర్వాత బెల్లాన్ని ఒలుచుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని వాటర్లో పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం కరిగేంత లోపుగా మనము ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు పూర్తిగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇలా చల్లారిపోయిన నువ్వులని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని నువ్వులని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పాకం అయితే వచ్చేసిందండి. మనం పాకం చెక్ చేసుకుందాము. మనకి నువ్వుల లడ్డుల కోసము లేత ఉండపాకం రావాలండి. అలా అయితే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పాకం మీకు చూపించడానికి అని చెప్పేసి నేను గిన్నెలో కొన్ని వాటర్ వేసేసుకొని వాటర్లోకి పాకం వేసేసుకున్నా. మనం వేసుకున్న పాకము ఇలా చేతుల్లోకి తీసేసుకుంటే మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమైపోయి ఉంటుందండి. లేత ఉండపాకం రావాలి. ఇలా వచ్చేస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసేసుకొని ఇప్పుడు ఈ నువ్వుల పొడి కూడా పాకంలో కలిసేటట్టుగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాకాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన నువ్వుల మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మళ్ళీ మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసము 2 యాలకులను వేసేసుకొని మళ్ళీ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత తీసేసుకొని ఇప్పుడు ఈ నువ్వుల పొడిని ఒక బేసన్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము గ్రైండ్ చేసేసుకునేటప్పుడు ఉండలు లాంటివి వచ్చేస్తాయి కదా. ఈ ఉండలు అనేది లేకుండా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. మనం అచ్చం స్వీట్ షాప్లో తిన్నంత టేస్టీగా లడ్డు కుదరాలంటే ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మనం మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల నువ్వుల లడ్డు మనం స్వీట్ షాప్లో కొన్నంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మిల్క్ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేసిన మిల్క్ పౌడరు నువ్వుల పొడిలో కలిసేటట్టుగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా నెయ్యిని తీసేసుకోవాలి. మనం తీసుకునే నెయ్యి రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకున్న నెయ్యిని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడిలోకి ఫస్ట్ 1 స్పూన్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ వేసేసుకొని నెయ్యిని నువ్వుల పొడిలో కలిసేటట్టుగా కలిపేసుకొని మధ్య మధ్యలో మనకి నువ్వుల పొడి లడ్డూలా జుట్టేసుకోవడము వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి లడ్డూలా జుట్టేసుకోవడానికి వచ్చేసింది కదా. ఇలా వచ్చేసినప్పుడు నెయ్యి వేసేసుకోవడం ఆపేసుకొని
ఇప్పుడు ఈ నువ్వుల పొడిని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు లడ్డూలు చుట్టుకునే ముందు కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్న బాదం వేసేసుకుంటే తినేటప్పుడు తగులుతూ టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనము కావాల్సిన సైజులో కొంచెం కొంచెం నువ్వుల పొడిని తీసేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ లడ్డూల్లాగా చుట్టేసుకుంటున్నా. ఇలా చుట్టేసుకున్న లడ్డూలన్నింటినీ ప్లేట్లోకి వేసేసుకుంటే ఫైనల్గా మనకి స్వీట్ షాప్ స్టైల్ నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు 15 నుంచి 20 రోజుల పాటు నిలువ ఉంటాయి. అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కటి తిన్నారంటే అసలు ఎన్ని తింటామో తెలియకుండా ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటాం. అలాగే మనం రోజుకొక నువ్వుల లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిదండి. చూసారు కదండి నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసామో. మరి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.